వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేసుకుంటున్నాం. కీరా, క్యారెట్, టొమాటో, అలాగే స్వీట్ కార్న్తో. ఓకే, సో ప్లేట్ గార్నిష్ ఎప్పుడు కూడా కొంచెం సింపుల్గానే ఉంటుంది. బట్ ఏంటంటే మనం తీసుకునే ప్లేట్ అలాగే కలర్ కాంబినేషన్గా ఏవైతే బాగా సెట్ అవుతాయో, బ్రైట్గా కనిపిస్తాయో అలాంటి వెజిటేబుల్స్ తీసుకుంటే సో దానివల్ల ఏంటంటే మనకు ప్లేట్ గార్నిష్ చేసుకునేది సూపర్గా కనిపిస్తుంది. సో కీరా, దీన్ని ఇటు చివరిన కొంచెం గ్యాప్ పెట్టేసుకొని స్లైసెస్లా చేస్తున్నాను. సో 3 వచ్చేట్టుగా ఇలా. ఓకే, సో ఇలా మనకి 3 రావాలి. ఓకే, నెక్స్ట్ ఇటువైపుది అలాగే ఇటువైపుది 2 ఇలా బెండ్ చేసి పెట్టేసుకోవాలి. 2 వైపుల నుంచి మధ్యలో మనకి ఓపెన్గా ఉంటుంది. సో ఇలా అన్నీ మనం ఒకేసారి చేసి పెట్టేసుకొని అరేంజ్ చేసుకోవడానికి మనకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కటి అలా చేసుకొని పెట్టుకుంటూ ఉంటే లేట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అన్నీ ఒకేసారి కట్ చేసి ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకొని ప్లేట్ పైన డైరెక్ట్ ఏ డిజైన్లో అయితే మనకు కావాలో ఆ డిజైన్లో మనం హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో చిన్నగా అంటే ఇది మనకు ఒక కొమ్మల్లా చూపిస్తున్నాం. కీరాలో డార్క్ కలర్ కీరా ఉంటే మనకు ఆ లైనింగ్ అనేది పైన కనిపిస్తుంటుంది, లోపల కొంచెం వైటిష్లో. ఓకే, సో ప్లేస్మెంట్ అనేది మనకు ఇక్కడ ఇలా వస్తుంది. సో కొంచెం బ్యాలెన్స్ అయ్యేట్టుగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్తో కొంచెం రౌండ్ సర్కిల్స్ అంతే. నెక్స్ట్ ఇవి మనం చిన్న చిన్న ఫ్లవర్లా పెటల్స్లా పెడుతున్నాం, ఎల్లో కలర్. సో కొంచెం ఓపికతో చేసుకోవాలి ఇది. చిన్నగా సన్ఫ్లవర్లో అలా కనిపిస్తుంది. ఇది ఎల్లోయిష్ కలర్లో.
డిజైన్ చిన్నదే అయినా మనకి లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. మధ్యలో ఆరెంజ్ కలర్లో మనకు ఆ క్యారెట్ వచ్చేసి, అలాగే గ్రీన్ కలర్ స్టెమ్స్, నెక్స్ట్ ఆరెంజ్ కలర్ మధ్యలో ఎల్లో కలర్ స్వీట్ కార్న్ గింజలు, సో ఇలాంటి మనం చేసేటప్పుడు అంటే పిల్లలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో ఏదైనా చేయించాలనుకుంటే ఇలాంటివి మనం కట్ చేసి ఇచ్చి అరేంజ్ చేయడం, వాళ్ళతో పిల్లలతో చేస్తే వాళ్ళలో కూడా ఉన్న ఆ క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనం చెప్పిన డిజైన్ కాకుండా వాళ్ళకి నచ్చింది ఇంకొంచెం బెటర్గా కూడా చేయొచ్చు మనకంటే. ఓకే, సో టమాటోతో ఈ కలర్ కూడా మనకు నీట్గా కనిపిస్తుంది. జస్ట్ స్కిన్ అలా పీల్ చేసేసి దీన్ని కొంచెం ఇలా రబ్ చేసేస్తే పైకి లేస్తుంది. ఇది కొంచెం లెవెల్గా కట్ చేసుకోవాలి మనం, సో దట్ మనకు ఇక్కడ నిలబడిపోతుంది. లెవెల్ అనేది కొంచెం చూసుకొని కట్ చేసుకుంటే డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం వెజిటేబుల్స్ తీసేసుకొని ఓకే, సో ఒక్కొక్కటిగా లాస్ట్ వన్. ఓకే, సింపుల్ టెక్నిక్స్తో ఇలా మనం ప్లేట్ గార్నిష్ని హ్యాపీగా మనం తయారు చేసేసుకోవచ్చు. ఓకేనా?